హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ హోమ్. టుడే వీడియో వచ్చేసి ఇంకో సింపుల్ డిజైన్స్ వచ్చాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని నెక్ అవుట్లైన్ ఇలా డ్రా చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. ఇది స్టిచ్ చేసుకోవడానికి సిల్క్ దారం తీసుకున్నాను. ఇది 2 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే నీడిలోకి 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకుని ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ ఇలా పైకి తీసుకుని దీనికి అవుట్లైన్ స్టిచ్ చేసుకుందాము. బేసిక్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. అంటే బేసిక్ స్టిచ్ అంటే తెలుసు కదా, గొలుసు కుట్టుతో ఇక్కడ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ డిజైన్ ఇప్పుడు వేసేది. ఇటువంటి డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. ఇవన్నీ కూడా నార్మల్ నీడిల్తో చేసిన డిజైన్సే. ఇంకొకటి, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, నార్మల్ నీడిల్తో చేసే మగ్గం డిజైన్స్ చాలా ఉన్నాయి. మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. అవుట్లైన్ మొత్తం చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ పక్క నుంచి కుట్టుకోవడానికి గోల్డ్ కలర్ సిల్క్ దారం తీసుకున్నాను. ఈ లైన్ పక్క నుంచి ఇలాగ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. పక్క పక్క నుంచి ఈక్వల్గా వచ్చే విధంగా నీడిలోకి 4 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 4 వరుసలు ఎక్కించుకున్నట్లయితే 8 వరుసలు అవుతుంది కదా. అలాగే చివరి నుంచి 3 వేసుకోవాలి. ఇక్కడ బ్రైడ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ముందుగా లైన్కి మధ్యలో నుంచి నీడిల్ పైకి తీసుకుని ఒక సైడ్కి చైన్ వేసుకోవాలి. ఆ చైన్ మధ్యలో నుంచి ఇంకొక సైడ్కి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రివర్స్ తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మెలిక పడుతుంది. ఈ మెలిక మధ్యలో నుంచి మళ్ళీ వేసుకుంటూ రావాలి. ఇలా అటు ఇటు వేసుకుంటూ రావాలి. ఇంకొకటి, నీడిల్ నెంబర్ చెప్పమని అడుగుతున్నారు. ఇది 9 నెంబర్ నీడిలు. ఇవి థ్రెడ్స్ వచ్చేసి సిల్క్ దారాలు, అంటే మగ్గం వర్క్కి యూజ్ చేస్తారు కదా, ఆ దారాలు తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్రైడ్ స్టిచ్ పక్క నుంచి ముందు వేసుకున్న విధంగానే గొలుసు కుట్టుతో ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత గొలుసు కుట్టు పక్క నుంచి గ్లూతో ఒక లైన్ లాగా వేసుకోవాలి. ఈ లైన్ మీద నుంచి స్టోన్లెస్ స్టిచ్ చేసుకుందాము. ఈ స్టోన్లెస్ని ముందుగానే నెక్కి సరిపడా కట్ చేసుకుని దీనిపై నుంచి స్టిచ్ చేసేసుకోవడమే. ఇది ఆరిపోయిన తర్వాత పైనుంచి టాకాలు వేయడం మాత్రం మర్చిపోకండి. ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ పక్క నుంచి మళ్ళీ గొలుసు కుట్టుతో ఇంకొక లైన్ వేసుకోవాలి. ముందు వేసుకున్న సేమ్ థ్రెడ్తోనే 2 వరుసల దారంతోనే చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ లైన్ కానుకుని ఇక్కడ డిజైన్ డ్రా చేశాను. వైట్ పెన్సిల్ యూస్ చేసి ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను. దీనికి అవుట్లైన్ కుట్టుకోవాలి. గోల్డ్ కలర్ థ్రెడ్ని 2 వరుసలు తీసుకుని అవుట్లైన్ కుడుతున్నాను. గొలుసు కుట్టుతోనే కుట్టుకోవాలి. ఇది కూడా డ్రాప్ షేప్ కుట్టేసుకున్నాం కదా. ఇలానే పక్కన ఉన్నవన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోపల వైపు నుంచి గమ్ పెట్టుకోవాలి. ఇలాగా ఒక లైన్ లాగా పెట్టుకోవాలి. దీని మీద నుంచి గోల్డ్ పాల్ చైన్ అంటించుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా అంటించేసుకోవాలి. ఇదిగోండి, అంటించేసిన తర్వాత లోపల వైపు ఫిల్లింగ్ చేసుకోవడానికి 8 వరుసల దారం తీసుకోవాలి. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే నీడిలోకి 8 వరుసలు అవుతుంది కదా. అలాగే చివరి నుంచి 3 వేసుకుని లోపల వైపు ఫిల్లింగ్ చేసుకోవాలి. పక్క నుంచి లైన్స్ వచ్చే విధంగా వేసుకోవాలి. గ్యాప్ లేకుండా, అంటే లోపల వైపు క్లాత్ కనిపించకుండా థ్రెడ్ మాత్రమే కనిపించే విధంగా ఫిల్ చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇలాగ గ్యాప్ వస్తే మళ్ళీ మధ్యలో నుంచి ఇంకొక లైన్ వేసుకున్నట్లయితే ఫిల్ అయిపోతుంది. ఇలా కంటిన్యూగా మొత్తం ఫిల్ అయ్యే విధంగా చూసుకోండి. ఇలానే మిగిలినవన్నీ ఫిల్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ స్టోన్లెస్ ఉన్నాయి కదా, వీటిని కుట్టేసుకుందాము. కాటన్ థ్రెడ్తో కుట్టుకోవాలి. సింగిల్ లైన్తో కుడుతున్నాను. థ్రెడ్ బయటికి కనిపించకుండా ఉంటుంది.
ప్రతి చైన్లోంచి కాకపోయినా కొంచెం దూరం దూరంగా అయినా టాకాలు వేసుకోవాలి, లేదంటే వాషింగ్లో పోతుంది. ఇదిగోండి ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలానే బాల్ చైన్ మీద నుంచి కూడా కుట్లు వేసుకోవాలి. ఈ డిజైన్ కానుకొని ఇలాగా చిన్న చిన్న లైన్స్ డ్రా చేశాను చూడండి. ఈ విధంగా డ్రా చేసుకొని వైట్ పెన్సిల్ యూస్ చేసి వేశాను. దీని మీద నుంచి పూసలు కుట్టుకుందాము. ఈ పూసలు కూడా కాటన్ దారంతోనే కుట్టుకోవాలి. ఇవి 0 సైజ్ బీడ్స్ ఒకటి, 3 mm బీడ్ ఒకటి తీసుకున్నాను. అది ఒకటి ఇది ఒకటి ఎక్కించుకొని నీడిల్ చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ డిజైన్ కానుకొని ఇలా డాట్స్ కింద పెట్టుకోవాలి గమ్ని. ఇవిగోండి ఇవి జ్యువెలరీ రింగ్స్, అంటే జర్కన్ రింగ్స్. ఈ రింగ్స్ని స్టిక్ చేసేసుకుందాము. మొత్తం అంతా ఇలా అంటించేసుకోవాలి. ఇదిగోండి అంటించేసిన తర్వాత దీని మీద నుంచి థ్రెడ్ వర్క్ చేసుకుందాము. దీనికోసం 8 వరుసల దారం తీసుకుని ఇలాగా రింగ్లో నుంచి బయటికి తీసుకోవాలి పైకి. ఈ దారాన్ని 2 సార్లు నీడిల్కి తిప్పుకొని మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఇలా ముడి పడుతుంది. ఇవి స్టక్ అయిపోయి అలా ఉండిపోతాయి అన్నమాట. అంటే కదలకుండా ఇంకా అలా ఉంటాయి. వీటికి మళ్ళీ టాకాలు వేయని అవసరం లేదు ఈ జర్కన్ రింగ్స్కి. ఒక డిజైన్ వదిలేసుకుని ఒక డిజైన్కి వేసాను కదా, ఆల్టర్నేట్గా అంటే మధ్యలో ఇంకొక కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బేబీ పింక్ వేస్తున్నాను. ఇలానే మిగిలిన డిజైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసుకున్న నెక్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇదిగోండి నెక్ అయితే ఇలా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా అక్కడక్కడ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది హెవీగా. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.